థ్యాంక్ యూ. చిన్న వయసు నుంచి నా మనసులో ముద్రపడింది, ఎవరి విగ్రహాన్ని చూస్తే ఆయన ఒక మహానుభావుడు, మనతో లేరు అని. అంటే మన వదిలేసి వెళ్ళిపోయారు అని విగ్రహం చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. అందుకే నాకు ఈ విగ్రహం వెంకయ్యనాయుడు గారు దాన్ని ఆవిష్కరించే వరకు నేను చూడలేదు, నాకు చూడబుద్ధి కూడా కాలేదు. ఎందుకంటే నాన్నగారు లేరు, మాతో లేరు అనేది ఇక నేను యాక్సెప్ట్ చేయాలని. బట్ ఆ శిల్పి వినీత్ అద్భుతంగా చెక్కాడు ఆ విగ్రహాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారు వాట్ అ గ్లోరియస్ లైఫ్ హీ లెడ్. ఏఎన్ఆర్ గారు, మీకు అందరూ తెలిసిన ఏఎన్ఆర్ గారు రివార్డులు, అవార్డులు, భారతదేశం ఎన్నో రకాలుగా సత్కరించిన ఆర్టిస్ట్, తరతరాలుగా గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్ల మంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం నాన్నగారు మా గుండెల్ని ప్రేమతో నింపిన వ్యక్తి. నాకే కాదు, నా తోబుట్టువులకి, మా పిల్లలకి, వాళ్ళందరినీ చల్లగా చూసిన వ్యక్తి. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడల్లా చిరునవ్వుతో మమ్మల్ని పిలిచే వ్యక్తి మా నాన్నగారు. మాకు మనసు బాగుంటే ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం, మనసు బాగాలేకపోయినా ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం. అన్నీ సెటరైట్ అయిపోయాయి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే. ఎప్పుడు అలాగే మమ్మల్ని చూస్తూ ఉండేవారు. ఇది ఆయనకి చాలా నచ్చిన ప్లేస్, అన్నపూర్ణ స్టూడియోస్. నచ్చిన ప్లేస్లో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ఠ చేసినట్టు అంటారు. సో ఆయన అలాగే ప్రాణంతో మా దగ్గర ఉన్నారని, మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాము. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్ ఇన్ మై మైండ్, ఎవ్రీబడి ఈజ్ మైండ్.